జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ పట్టణం పాత బస్టాండ్లో కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఒప్పంద కార్మికుల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ సమ్మెను చేపట్టారు. అందులో భాగంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు పలు సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షించారు. ఇంత విపరీతమైనటువంటి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతావా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి కార్మిక వర్గం, ఉద్యోగ వర్గాలు తలకిందులైతా ఉన్నాయి, ఇబ్బందులకు గురైతా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా పట్టని నరేంద్ర మోడీ ఓన్లీ ఎలక్షన్లు, ఓన్లీ ఎన్నికలు, ఓన్లీ రాజకీయము. ఇంకా చెప్పాలంటే ఈ దేశంలో మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ రాజ్యాంగం ప్రకారము అందరూ కూడా ఏ మతమైనా, ఏ కులమైనా అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా కలిసి ఉండాలా. అది కాదు కావాల్సింది వాళ్ళకు. ఈ దేశంలో హిందువులు ఉన్నారు, పోనీ హిందువుల కన్నా మేలు చేస్తారంటే హిందువుల ఓట్లు మాత్రమే వాళ్ళకి కావాలా. దానికోసమే మత రాజకీయాలు, కుల రాజకీయాలు ఈ దేశంలో చేస్తున్న దుర్మార్గం ఎన్నడూ లేదు, ఈరోజు వస్తూ ఉంది. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైన ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వమైనా మత రాజకీయాలు చేయకూడదు. అది రాజ్యాంగంలో రూపొందించుకున్నాం. కానీ మత రాజకీయాలు చేస్తూ ఈరోజు ఓట్లు దండుకొని గద్దెనెక్కి ఈ దేశాన్ని సంక్షోభం వైపు, లేదంటే పెట్టుబడిదారులకు మేలు చేసే విధానం వైపు పోతున్నారు తప్ప పేదలకి ఎలాంటి పథకాలు కానీ, ఎలాంటి మంచి కానీ చేయలేదు. చేయకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, లేదంటే ఏ ప్రజలైతే, ఏ కార్మికులైతే స్వేచ్ఛగా పనిచేస్తున్నారో వాటినంటి కూడా మొత్తం కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు.